నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. కాకరకాయ ఫ్రై మనం ఈ విధంగా చేసుకుంటే 4-5 రోజులు బయట కూడా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. చాలా టేస్టీగా ఇలా పొడి పొడిలాడుతూ చాలా కమ్మగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. డీప్ ఫ్రై కూడా ఐటెం కాదండి. ముందుగా మనకు కావాల్సినన్ని కాకరకాయలు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా, పై చెక్కది ఏం తీయక్కర్లేదండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లి తరుగులాగా, మరీ పెద్ద ముక్కలు కాదు. ఇది కాకరకాయ పొడిలాగా కూడా ఉంటుంది కాబట్టి కాస్త చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. శుభ్రంగా కట్ చేసుకొని, కాకపోతే ఈ రెసిపీ ఏంటంటే మనం పొద్దున్నే చేసుకుని ఉంచుకున్న, మధ్యాహ్నం చేసి ఉంచుకుంటే రేపు పొద్దున్న చేసుకోవచ్చు అనమాట. ఇది ఎండలో పెడతాం కదా, ఇలా తరిగి ఉన్నవన్నీ కూడా పక్కన పెట్టుకుని కొద్దిగా ఉప్పు, పసుపు, ఈ కూరకి ఎంత ఉప్పు అయితే పడుతుందో అంతా వేసేసుకోవాలి. వేసుకొని ఉప్పు, పసుపు ఆ ముక్కలన్నిటికి బాగా పట్టించి, రసం తీయని అవసరం లేదండి, జస్ట్ పట్టించి ఆ ప్లేట్తో సహా ఒక 2-3 అవర్స్ ఎండలో పెట్టేసుకోవాలి. కొంచెం మంచి ఎండలో పొద్దున్న 8కి అలా పెట్టుకుంటే 11 వరకు అలా ఉంచుకుంటే సరిపోతుంది. బాగా మలమల ఎండక్కర్లేదండి, నీళ్ళు వడిలి దగ్గరికి అయితే సరిపోతుంది. అలా 2-3 అవర్స్ పెట్టిన తర్వాత ఇలా దగ్గరికి అయిపోతాయి. వాటర్ అంతా పీలుస్తుంది అన్నమాట ఎండలో. అది ఎంతైతే కాకరకాయలు ఉన్నాయో దానికి హాఫ్ ఉల్లిపాయ తరుగు వేసుకుంటే మీకు చేదు ఉండదు. ఎవరైనా సరే ఫాస్ట్గా తింటారు, పిల్లలు కూడా. దీనికి చిన్ని పొడి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్ కాదు, టేబుల్ స్పూన్ పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని మెత్తగా పొడి చేసేసుకోవాలి. నేను కారం కోసం ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకున్నాను. అదే ప్యాన్లో 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, తాలింపులో కూడా చిన్న మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, దీనికి పైనుంచి కారం కూడా వేయమండి. ఇవి బాగా వేగాలి. వేగిన తర్వాత ఉల్లితరుగు కూడా ఉంటుంది కదా, సన్నగా తరిగిన ఉల్లితరుగు కూడా వేసుకోండి. మరీ చిన్న ముక్కలు వద్దండి, కాస్త పెద్ద ముక్కలైనా ఉల్లితరుగు బాగుంటుంది. ఇది కూడా కాస్త ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత, మనం ఆల్రెడీ కూరలో ఉప్పు, పసుపు వేసాం. ఇంక అసలు పసుపు, ఉప్పు వేయొద్దు. పసుపు వేసుకున్నా పర్లేదు కానీ ఉప్పు వేయొద్దు. ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ఎక్కువైపోతుంది. ఎందుకంటే మనం వేసిన ఉప్పు ఎక్కడికి వెళ్ళలేదు, ముక్కల్ని అంటు పెట్టుకుంది. వీటిని శుభ్రంగా పొడి కొట్టేసుకోవాలి. ఎందుకంటే ఇంత కొంచెం క్వాంటిటీ మిక్సీలు అవ్వవు కదా, మీరు ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. దేంట్లోనైనా కూరలో వేసుకోవచ్చు. అరటికాయ ఫ్రై కూడా బాగుంటుందండి పొడి. ఇలా పొడి చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి కదా, ఇది బాగా డీప్ ఫ్రై అక్కర్లేదండి. కొంచెం వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. చూసారా ఎంత డ్రై అయినాయో కాకరకాయ ముక్కలు. అలా లో ఫ్లేమ్లో మూత పెట్టుకుంటూ బాగా ఒక 5 to 10 మినిట్స్ వేయించుకోవాలి. మూత ఎందుకు పెడుతున్నామంటే మనం కాకరకాయలు ఆల్రెడీ ఎండినాయి కదని మూత పెట్టడంతో కాస్త మెత్తబడతాయి. ఆ డ్రైనెస్ తగ్గుతుంది అన్నమాట, మెత్తబడి ఉడుకుతాయి. అప్పుడు మళ్ళీ మూత తీయాలి. మూత తీస్తే అవుతుందంటే అప్పుడు మళ్ళీ వేగుతాయి, ఉడికి వేగుతాయి అన్నమాట. అందుకే ముక్కలు వేసినట్టు మూత పెట్టడం ఉడకటానికి. తర్వాత మూత తీసి వేయించుకోవాలి, అప్పుడు వేగుతాయి అన్నమాట. లోపల పచ్చి ఉండదు. అయిపోయిందండి. నేను ఉప్పు చూసుకున్నాను, కాస్త ఉప్పు తగ్గింది నాది, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకున్నా. మీరు ఉప్పు చూసుకుని వేసుకోండి. అంతే అండి. ఇప్పుడు పైన సిద్ధం చేసుకొని పొడి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కలిపేసుకోవాలి. మీకు కలర్ డార్క్గా కనిపిస్తుంది, కాస్త లైటింగ్ తక్కువ వల్ల. కూర అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. 4-5 రోజులు బయట నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో మీకు ఎక్కువగా కాకరకాయలు దొరికినప్పుడు ఇలా చేసి కూడా పెట్టేసుకోవచ్చు మనం. ఒక విధంగా కాకరకాయ పొడి అనుకోండి, కాకరకాయ ఒరుగులు అనుకోండి, ఏదైనా పేరు పెట్టుకోండి, రుచి మాత్రం చాలా బాగుంటుంది. కాకరకాయ ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి కంపల్సరీ నచ్చుతుంది అన్నమాట. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.